అండి, బాగున్నారా? నేను ఇవాళ మీకోసం ఒక వాల్ హ్యాంగింగ్ తీసుకొచ్చానండి. శారీ బాక్స్తో ఉండి మళ్ళీ మన అట్టు ఉంటాయి చూసిండ్రా, కార్డ్బోర్డ్ అట్టలు, దాంతో ఒక వాల్ హ్యాంగింగ్ చేస్తుందండి. చాలా ఈజీ అండి, మీరు కూడా ట్రై చేయండి. ఇప్పుడు ఒక కట్ట ముక్కను తీసుకొని అట్లా సన్నగా స్కేల్తో కట్ చేసుకుందండి. కట్ చేసుకొని అది మన చుట్టూ ఇట్లా మన ఐస్ క్రీమ్ పుల్లల్లాగా ఇట్లా గుండ్రంగా కట్ చేస్తున్నాను అనమాట. మరి అట్లనే ఉంచకుండా కట్ చేసుకొని పక్కగా పెట్టేసుకుందాం. తర్వాత శారీ బాక్స్ ఒక పీస్ తీసుకొని దాంట్లో కాయిన్ తీసుకొని కాయిన్ పెట్టుకొని దాన్ని సర్కిల్ గీసుకుందామండి. అవే పడతాయి ఇప్పుడు మనకు, చాలానే ఇక బాగానే పడతాయి. మీకు ప్రస్తుతం చూపిస్తున్నాను, నేను ఆల్రెడీ కట్ చేసుకొని పెట్టుకున్నా, మీకు చూపించడం కోసమని మళ్ళీ కట్ చేస్తున్నా. అట్లా రౌండ్గా కట్ చేసి పెట్టుకోవాలండి. చూసిందా ఎన్ని ఉన్నాయో, అంత బాగానే పడతాయండి. ఒక మూత తీసుకొని ఆ కట్ట తీసుకొని అట్లా మళ్ళీ ఒక సర్కిల్ తీసుకున్నా. మనం ఇక హ్యాంగింగ్ చేయాలి కదా. ఇప్పుడు మనం కట్ చేసిన అట్ట ముక్కలను, చిన్న కట్ చేసిన ముక్కలను అట్లా అతికించుకోవాలన్నమాట. నేను వీడియోలో చూపిస్తున్న విధంగా అంటించుకోవాలి. తర్వాత చూస్తుండ్రు కదా, నేను వీడియోలో చూపిస్తున్నట్టే అట్లా అతక పెట్టుకోవాలి అన్నీ చుట్టూ. అతక పెట్టుకోవాలండి. మీలో ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టయితే ఫ్రెండ్స్, దయచేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ అండి. నాకు సపోర్ట్ ఇవ్వండి, నాకు సపోర్ట్ చేయండి ప్లీజ్. మీకు నేను ఇంకా తక్కువ బడ్జెట్లోనే తక్కువనే చేస్తానండి. నాలాగా అందరూ చేసుకోవాలి అని, అందరి దగ్గర అన్నీ ఉండవు కదండి. లేనోళ్ళు కూడా వాళ్ళకి చేసుకోవాలనిపిస్తే ఎట్లా అండి, చేసుకోవాలి కదా. అందుకని నేను ఏం చేసినా తక్కువ బడ్జెట్లోనే నాకు ఇదేటట్టు చూసుకుంటా అండి. తక్కువ బడ్జెట్లోనే అయినా నేను చేసే క్రాఫ్ట్స్ బాగానే ఉంటాయండి. కావాలంటే ఒకసారి నా ఛానల్ చెక్ చేయండి. మరీ అంత కాస్ట్లీగా ఏం చేయను నేను. అందరు చేసుకోవాలనే ఉద్దేశంతోనే అన్ని తక్కువ బడ్జెట్లోనే చేస్తానండి నేను. చూసిండ్రు కదా, ఇప్పుడు మళ్ళీ ఆ మధ్యలోంచి మళ్ళీ అట్లా స్క్వేర్ షేప్, ఆ షేప్లో అతక పెట్టుకోవాలి మొత్తం ఇక చుట్టూ. ప్లీజ్ అండి, దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు అండి. అట్లనే లైక్ ఇవ్వండి, షేర్ చేయండి ప్లీజ్ ఫ్రెండ్స్. నా కష్టానికి దగ్గర ప్రతిఫలితం ఇవ్వండి. కష్టం ఎవరి కోసం పడుతుందో అనుకోవచ్చు మీరు, నా కోసమే కావచ్చు. మీకు కూడా నేను చేసుకునేది కాక మీరు కూడా చేసుకుంటారు, మీరు కూడా చూస్తారు అనే ఉద్దేశంతో పెడుతుందండి. చూసిండ్రా, మొత్తం పెద్దగా మంచిగా భలే బాగుంది కదా. తర్వాత నేను మన ఇంట్లో పిల్లలు నోట్బుక్స్ ఉంటాయి కదండి, దాంట్లో అట్లా సగం వరకు చేసి కట్ చేసుకొని పేపర్ స్టిక్స్ చేసుకుందామండి. ఎందుకంటే వాటి మధ్యలో పెట్టడానికి, ఆ డబ్బాలలో మధ్యలో పెట్టడానికి. అట్లా మొత్తం ఆ డబ్బాలకి ఎన్ని ఉన్నాయో అవన్నీ లెక్క పెట్టుకొని అన్నీ చేసుకుంటే అయిపోతుంది. తర్వాత మనం ఇక లాస్ట్లో కట్ చేసుకుందామండి, లేకపోతే మనం అతికిచ్చినప్పుడు సరిగా అతకదనమాట. ఇప్పుడు మనం ఫెవికాల్ తీసుకొని ఇట్లా అతక పెట్టుకోవడం వాటి మధ్యలలో. లైక్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. మీరు ఇచ్చే లైక్తోనే అండి నాకు కొంచెం వేరే వాళ్ళు చూడడానికి యూట్యూబ్ సపోర్ట్ చేస్తుంది. చూసిందా, ఒక పేపర్ తీసుకొని అవంతా మళ్ళీ లేవకుండా కొంచెం గట్టిగా ఉండేటట్టు ఫెవికాల్తో అతక పెట్టేసి ఇప్పుడు ఇటు రిటర్న్ తిప్పాలి ఇటు. చూసిందా ఇప్పుడు ఎంత బాగుందో. నేను కలర్ వేయలేదు, అట్టనే అంతుంది వైట్ కలర్. ఇటు ఏదో డబ్బా అనుకుంటా కట్ చేసినాం. తర్వాత ఇప్పుడు మన శారీ బాక్స్ ఉంది కదా, దాన్నే ఆ షేప్లో, మధ్యలో ఉన్న షేప్ ఆల్రెడీ మనకు తెలుసు కాబట్టి ఆ షేప్లో కట్ చేసుకొని దానికి అతికించుకున్నాం. తర్వాత అంతేనండి. ఇక ఇప్పుడు మనం చేసుకున్నాం ఆ సర్కిల్స్ ఉన్నాయి కదా కాయిన్తో, అవన్నీ మొత్తం అంటించడం.
అంతేనండి, మొత్తం ఫుల్గా మొత్తం అంటించుకోవాలి. నా ఛానల్లో అన్నీ ఉంటాయండి. నేను ఏది చేసినా తక్కువ బడ్జెట్లోనే చేస్తా. అన్నీ బాగానే ఉంటాయి. మీకు ఒకసారి అయితే చూడండి నా ఛానల్ని. నచ్చితేనే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్నా కూడా మీకేం నష్టం ఉండదండి. ఏదో మా లాంటి వాళ్ళకు సపోర్ట్ చేసినట్టే, మాకు సాయం చేసినట్టే తప్ప. నేను దీనికోసం చాలా కష్టపడుతున్నానండి. కష్టమే కాదు, పెట్టుబడి కూడా పెడుతున్నా. నాకు ఈ కలర్స్ కానీ, బాక్సులు కానీ, అట్టలు కానీ అన్నీ ఇట్లనే ఇక ఊళ్ళని తవ్వేటే ప్రతి ఒక్కటి ఏదైనా ఖర్చుతో కూడుకున్న పనేనండి. అన్ని కష్టపడుతున్నా అన్ని రకాలుగా. దయచేసి మీరు నాకు సపోర్ట్ చేస్తేనేనండి నేనేమన్నా కొంచెం ఇది అవుతా. చూసిండ్రా, ఇక లాస్ట్ ఒకటి ఉంది, ఆ లాస్ట్లో కూడా ఫిల్ చేసేసుకుందాం. పెద్ద ఖర్చు ఏమి ఉండదండి. శారీ బాక్సులు ఉంటాయి కదా ఇంట్లో మనవి కొనుక్కున్నప్పుడు. ఇటువంటి సిల్వర్ బాక్సులు ఏమైనా వస్తే పడేయకండి. ఇట్లా మనం అన్ని రకాల డిజైన్స్ ఇప్పుడు ఈ సిల్వర్ బాక్స్తో చాలా చేసుకోవచ్చండి. ఇప్పుడు ఇదే కాయిన్స్తో ఇట్లా కట్ చేసుకొని మనం డోర్ హ్యాంగింగ్స్ కూడా చేసుకోవచ్చు. అది కూడా వీడియో పెడతామండి మీకోసం. చాలా ఉపయోగాలు ఉన్నాయి. మన అందరికీ మిర్రర్స్ దొరకవు కదండి. అందరి ఇళ్ళల్లో ఉండవు. అందరూ కొనుక్కునేంత ఇదిలో ఉండరు. నేను కొనుక్కోలేని వాళ్ళ కోసమనే నేను ఇటువంటి చిన్న తక్కువ బడ్జెట్లో చేస్తాను అన్నమాట. నేను కూడా అంతే ఏది చేసుకుంటాను. నేను ఎక్కువ బడ్జెట్ పెట్టలేనులేండి. నాకు ఉన్న దాంట్లోనే నేను చేసి నాలాగే ఎవరైనా చూసుకుంటారన్న ఉద్దేశంతో ఇటువంటివి చేసి పెడుతున్నాను అన్నమాట. ఇప్పుడు బ్లాక్ కలర్ వేస్తున్నాను కదండి. ఇక మొత్తం వాటి అన్నిటికీ కలర్ వేసేసుకోవడమే. ఇది అడుక్కుంటుంది అనుకోకపోతే దయచేసి నాకు సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఇప్పుడు మన లాస్ట్ ఫినిషింగ్ అట్ట చుట్టూ మనం అదే శారీ బాక్స్ని సన్నగా అట్లా కట్ చేసుకొని చుట్టూ అతికిస్తాను అనమాట. లేకపోతే బాగోదు కదండి. మంచిగా చేసుకొని ఇప్పుడు అట్ట కనపడుతుంటే గలీజ్గా ఉంటుంది కదా. అందుకని ఆ చుట్టూ కూడా మనం ఈ శారీ బాక్స్ది అది చుట్టూ పెట్టేసుకొని కవర్ చేసుకుందాం. ఇప్పుడు ఒక లుక్ ఉంటుంది, బాగుంటుంది. అట్ట కనిపించదు, బాగుంటుంది అనమాట. మనం ఇంత కష్టపడి ఇంత మంచిగా చేసుకొని మళ్ళీ నాకు అట్ట కనబడితే బాగోదు కదా. అందుకని అట్లా అన్నమాట. ఇప్పుడు అయిపోయింది ఫినిషింగ్ లుక్ చూడండి. లాస్ట్ బాగుంది కదా. ఇప్పుడు గోడకు పెట్టినాక చూడండి ఎంత బాగుందో. ప్లీజ్ ఫ్రెండ్స్ దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అందరికి చూసిన వాళ్ళందరికీ చాలా థ్యాంక్స్. బాయ్.